హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారండి? మేము ఊటీ వెళ్ళాలనుకుంటున్నామండి. ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది ఊటీకి వెళ్ళాలని. కానీ ఇప్పుడు కుదిరింది అంటే మా హస్బెండ్కి హాలిడేస్ అదే లీవ్స్ ఏం లేవు. ఇప్పుడు క్రిస్మస్ కదా, క్రిస్మస్కి 1 వీక్ వచ్చాయండి హాలిడేస్. సో అందుకని మేము ప్లాన్ చేసుకున్నాము ఊటీ వెళ్దామని. అలాగే ఇక్కడ నుంచి 3 అవర్సే కదా, పాపను కూడా మనం పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు అనుకున్నాము. కాకపోతే కొంచెం కూల్గా ఉంది కానీ పర్వాలేదండి. కానీ చాలా చల్లగా ఉంది, బాగుంది. అదే ఇక లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోయామండి మా అపార్ట్మెంట్ నుండి. ఇక స్టార్ట్ అయిన తర్వాత ఇక అంటే మేము లగేజ్ అంటే ఎక్కువ పట్టుకోలేదు, ఎందుకంటే 1 డే ట్రిప్పేనండి ఇది. ఎందుకంటే 3 అవర్సే కదా, 1 డేలో మొత్తం అన్నీ కవర్ చేస్తాం మేము. అంటే అక్కడ కూడా క్యాబ్ డ్రైవర్ని మాట్లాడేసుకున్నాం అన్నీ చూపించడానికి, ప్లేసెస్కి ఎంత అమౌంట్ అని. ఎంత అయింది బడ్జెట్ అంతా నేను తర్వాత లాగ్లో చెప్తానండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎలా స్టార్ట్ అయ్యామో, ఎలా వెళ్ళామనేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి. ఫస్ట్‌గా నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. అంటే మేము 2 డ్రెసెసే పెట్టుకున్నాం, ఇంకెక్కువ ఏం పెట్టుకోలేదు. ఒక ఇండక్షన్ స్టవ్ పెట్టించుకున్నానండి. మా పాపకి ఫుడ్ అక్కడ మళ్ళీ బయట ఎలాగుంటుందో తెలియదు కదండీ. అందుకని చెప్పేసి నేను ఇండక్షన్ స్టవ్ కూడా పెట్టేసుకున్నాను. కొంచెం మనకి మార్నింగ్‌కేమో ఇడ్లీ, దోస అలా పెడతాం కదా పిల్లలకి. నేనేం చేశానంటే రైస్ ఏమో ఫ్రై చేస్తానండి. రైసును వాము, జీలకర్ర ఫ్రై చేసి పౌడర్‌లా చేస్తాను. అది మార్నింగ్ ఏమో మనం గింజనం తింటాం కదా, గింజలాగా అలాగా మనం అలా చేసుకోవచ్చని ఆ పౌడర్ కొంచెం చేసేసి ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఉగ్గు పౌడర్ ఒకటి పెట్టేసుకున్నానండి. ఇంకా రైసు అన్నీ చేయలేం కదా, ఉగ్గు పౌడర్ కూడా చేసేసుకున్నాను నేను. అది ఆ నెక్స్ట్ డేకి యూజ్ అవుద్దని. అంటే మేము మార్నింగ్ 11 అండి మాకు బస్సు. మేము వెళ్ళేసరికి 2 అయిపోయింది. ఇక 2 అయిపోయిన తర్వాత ఇక 2 అయిపోయింది కదా, మరి ఆ రోజు ఫుడ్ ఉండాలి కదండీ. నేనేం చేశానంటే మామూలుగా క్యారెట్‌ను, పప్పు, రైస్ కుక్కర్ పెట్టేసుకొని అదే కొంచెం బాక్స్‌లో పెట్టేసుకున్నాను. కొంచెం రసం చేశాను, అదొక బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. మాకు ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. కొంచెం మోసంబి గ్రేప్స్, యాపిల్స్ ఈ 4 ఐటమ్స్ పట్టుకున్నాను. తర్వాత ఈ క్యాబ్ దిగిన తర్వాత మేము బస్సు బుక్ చేసుకున్నామండి. ఈ బస్సే బుక్ చేసామండి మేము. కానీ బస్సు బాగుంది. మేము ఇంకెలాగో ఉంటదనుకున్నాము, కానీ బాగుందండి, కంఫర్ట్‌గా ఉంది. మనకి నార్మల్‌గా అయితే మన అటు సైడ్ అయితే మనం విండోస్ ఓపెన్‌గా ఉండవు కదా, ఇక్కడ ఓపెన్‌గా ఉంది. బస్సు చాలా బాగుంది. వెళ్తుంటే అంతా మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. నేను దారిలో మ్యాంగో కనిపిస్తే మ్యాంగో తీసుకున్నాను. కొంచెం మనకు ఆ ట్రావెలింగ్‌లో అలా కొంచెం ఏమైనా అలా తింటూ వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇక తర్వాత ఇంకా అంతా వెళ్తూ దారిలోనే అండి ఇవన్నీ కోకోనట్ ట్రీస్, ఇంకా చాలా ఉన్నాయి కార్న్‌వి, ఇంకా చాలా ట్రీస్ ఉన్నాయి. చాలా మంచిగా ఉందండి క్లైమేట్ మాత్రం. మేము ఆ రోజు ఈవినింగ్ మాత్రం వర్షం పడింది. నెక్స్ట్ డే మాత్రం వర్షం లేదండి. కూనూరు దగ్గర అనుకుంటా వర్షం ఆ రోజు పడింది కానీ ఊటీలో ఏం వర్షం లేదు. మేము ఇంక భయపడిపోయాము. వర్షం అంటే ఇంక చూడడానికి ఏం కుదరదు కదా. మళ్ళీ ఎందుకంటే రిటర్న్ కూడా మేము బుక్ చేసుకున్నామండి. ఆ బుక్ చేసుకున్న అది ఎలా ఏం బుక్ చేసుకున్నామో అది నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ట్రావెల్ మేము అంటే ఊటీ ఎలా వెళ్ళామో ఇదే చెప్తాను చూడండి. ఇంకా అంతేనండి. ఫ్రూట్స్ అవి పెట్టేసుకున్నాం మాకైతే. మా పాపకి నెక్స్ట్ డే మాత్రం ఫుడ్ చేసుకున్నాను నేను. మామూలుగా అదే మార్నింగ్ ఏమో రైస్ గంజి చేస్తానండి. ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్ళాం కదా, ఇండక్షన్ స్టవ్ తీసుకుని అక్కడ రైస్ గంజి చేశాను. మధ్యాహ్నం ఇంకా మా అబ్బాయిలు బయట ఎక్కడ ఉంటాం కదా, ముందుగానే కొంచెం తొందరగా లెగిసిపోయి కొంచెం ఉగ్గు పౌడర్ ఉగ్గు చేసుకొని అది కూడా ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నాను. పెట్టేసి అది తర్వాత వెళ్ళిపోయి అలాగా పాపకి మధ్యలో అక్కడ కార్‌లోనే కదా, కార్ బుక్ చేసుకున్నాం కదా, మధ్యలో ప్లేస్‌లో ఆపేసి మా పాపకి కొంచెం పెట్టేసి మేము మాత్రం ఫ్రూట్సే తిన్నామండి. ఇంకేం తినలేదు బయట ఫుడ్ మాత్రం. నైట్ మాత్రం ఆ రోజు వెళ్ళిన రోజు నైట్ మాత్రం తిన్నాము. నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ నైట్‌కే తిన్నామండి. మరి తర్వాత ఇంకేం తినలేదు. ఓన్లీ ఫ్రూట్స్ మధ్యలో ఏమి ఉంటాయి కదా, స్వీట్ కార్న్ అని ఎలా ఉంటాయి కనిపిస్తాయి. అది కూడా చల్లగా ఉంది కదండి, ఏం తినబుద్ధి కాలేదు. ఫస్ట్ ఏం తినబుద్ధి కాలేదు. బయట ఏవి దొరికితే అవే తిన్నాము. స్వీట్ కార్న్ అని, ఇంకా పల్లీలు ఉంటాయి కదా మసాలా పెట్టి, అది అలా 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 తినేసి అలాగ కొంచెం బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. ఇది అలాగా ట్రావెల్ అంటే కోయంబత్తూర్ నుంచి ఊటీ అండి, ఇది ట్రావెల్ లాగా ఇదంతా. మధ్యలో అలా క్యాప్చర్ చేసుకున్నాయన్నీ ఎప్పుడైనా మెమరీస్గా ఉండిపోతాయని. కానీ చాలా బాగుందండి. చూడండి, నెక్స్ట్ లాగ్లో అది చూపిస్తాను. మొత్తం వీడియోస్ అన్నీ వస్తాయి, ఒకటి చూడండి నేను పెట్టేవి. కానీ ఫుడ్ చిన్నపిల్లలు ఉన్న మాత్రం అన్నీ
కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఎవరైనా ఊటీ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం స్వెటరు, హ్యాండ్ క్యాప్ అదే హెడ్ క్యాపు, ఇంకా సాక్స్‌లు అన్నీ ఉంచండి. ప్రతి హోటల్‌లో హాట్ వాటర్ మాత్రం ఉంటదండి. హాట్ వాటర్ పెట్టండి. ఎందుకంటే చాలా చల్లగా ఉంటది కదా! హాట్ వాటరే పెట్టండి. ఇంకా ఫ్రూట్స్ బయట ఫుడ్ అయితే అసలేం ప్రిఫర్ చేయలేదు నేనైతే మాత్రం. అక్కడ చెప్పారు కొంతమంది ఏ టు బీ బావుంటదని. ఏ టు బీ రెస్టారెంట్‌కే అనుకున్నాం కానీ అప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉండడం మరి ఏ టు బీ రెస్టారెంట్‌కి కూడా వెళ్ళలేదండి మేము. ఆహ్, కానీ క్రిస్మస్ కదండీ! ఈ వీక్ అంతా క్రిస్మస్ హాలిడేస్ వల్ల అస్సలు ఎక్కడ ఫుల్ ట్రాఫిక్ అండి. ఎందుకంటే చాలామంది వచ్చారు. అస్సలు ఫుల్ క్రౌడ్‌గుంది. ట్రాఫిక్‌లోనే చాలా టైం అయిపోయేది. అస్సలు వెళ్ళడానికి కుదిరేది కాదు. చూడండి ఇక మనం ఊటీ స్టార్ట్ అయిపోయామండి. ఎళ్తుంటే ఇక తిరుమల కొండలాగే అనిపిస్తది మనము. చూడండి తిరుపతిలో ఎళ్తాం కదండీ! వంపులు అలా వెళ్తూ అలాగే ఉంది. చాలా బావుంది. కానీ మేమైతే బస్సే బుక్ చేసుకున్నామండి. కార్‌కైతే చాలా ఎక్కువైపోద్ది. 3 అవర్సే కదా! పాపని మేనేజ్ చేసుకోవచ్చులే అనుకోని మేము బస్సులో ఎళ్ళిపోయాము. బస్సు కంటే మాకు రూ. 100 పడిందండి పర్ పర్సన్‌కి. 100 అంతేనండి టికెట్ చాలా తక్కువ. అదే మీరు 3 అవర్స్‌కి అయితే నార్మల్ మేము మాల్స్‌కెళ్తేనే మాకు 10 మినిట్స్‌లో దిగిపోయే మాల్‌కి 120 పే చేస్తామండి. అలాంటిది 3 అవర్స్‌కి మీరు కిలోమీటర్స్ లెక్క పెట్టుకుంటే ఇక చూసుకోండి ఎంత అమౌంట్ అవుతదో. అందుకని చెప్పేసి నేను దగ్గరే కదా! ఇంకెందుకు అంత ట్రావెల్‌కి మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి 3 అవర్స్ ఎలాగో మేనేజ్ చేసుకోవచ్చులే పాపనని మేము బస్సులోనే వెళ్ళిపోయామండి. మీకెవరైనా ఆహ్, ఎవరికి ఏది కంఫర్ట్ బట్టి వాళ్ళెళ్ళండి. మాకైతే బస్సు బావుంది. కంఫర్ట్‌గా ఉంది. చుట్టూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. అది మొత్తం ఓపెన్ కదా! చాలా బాగా మంచిగా అనిపించింది నాకైతే. ఫుల్‌గా అటు ఇటు మొత్తం గ్రీనరీగా మంచిగా నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది చూడడానికి. ఆహ్, కార్‌లో ఎళ్ళొచ్చు కానీ ఎక్కువ అయిపోద్దండి మనీ. నాకైతే ఇదే నాకు ట్రావెలింగ్ పెట్టడం ఎందుకో నచ్చలేదండి. అందుకని చెప్పేసి ఎందుకులే 3 అవర్సే కదా! మేనేజ్ చేసుకోవచ్చులే అనుకోని మేము మాత్రం బస్సులోనే వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో ఎళ్ళాం. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బస్సులోనే వెళ్ళామండి మేమైతే మాత్రం. కానీ మా పాప మాత్రం విసిగించలేదు. అలా చక్కగా కూర్చొని ఆడుకుంది, కాసేపు పడుకుంది. అలాగే మాకలాగా మంచిగా ఉందండి పాప మాత్రం. ఏం డిస్టర్బెన్స్ అంత ఏం చేయలేదు. చూడండి ఎంత బావుంది కదా! వ్యూ అయితే. నాకైతే తిరుపతిలో మనం వెళ్తుంటే ఎలా అనిపించిద్దో అలాగే అనిపించిందండి. చూడండి మొత్తం వంపులు తిరుగుతూ కొందరికి బస్సు పడని వాళ్ళు ఉంటే కొందరు చూడండి వామిట్ అలాంటివి ఉన్న వాళ్ళకి ముందుగానే మంచిగా ఏవైనా లెమన్ గానీ, లేకపోతే ఇలా మ్యాంగోస్ తీసుకున్నట్టు మ్యాంగోస్ అలా పీసెస్ తీసుకున్నా మనకు ఆ ఫీల్ ఉండదు. ఆహ్, బట్ ఇంకాని హెవీ బస్సు జర్నీ చేసిన మాత్రం హెవీ ఫుడ్ ఏం తీసుకోకండి. లైట్‌గా ఉంటేనే బెస్ట్ ఇడ్లీ అలాంటిదైతేనే. చాలామంది ఆ బస్సులో మేమెక్కిన బస్సులో అందరూ ఆ ఊటీ ట్రిప్‌కే వచ్చిన వాళ్ళేనండి చాలామంది. వాళ్ళేమో మాలాగే బుక్ చేసాం మేము కూడా అనేసి అంటున్నారు డ్రైవర్‌తో. వాళ్ళు బుక్ చేసి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు బస్సు అలా అంటే. కానీ బస్సు బావుందండి. అంత ఓపెన్ విండో చాలా కంఫర్ట్‌గా ఉంది. నాకైతే మాత్రం చాలా నచ్చింది. చూడండి ఎంత బావుంది కదా నేచరు. ఎక్కడ చూసినా వెళ్తూ దారిలో ఎక్కువ కోతులున్నాయండి. చాలా కోతులున్నాయి. కానీ ఇంకా అది కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారండి మధ్యలో. ఇంకా అంటే రోడ్డు కొంచెం పెద్దది వెడల్పుగా చేస్తున్నారు ఇంకా. చూడండి అదిగోండి. వీడియోలో చూపిస్తున్నాం కదా! అదే కడుతున్నారు ఇంకా. ఎక్స్‌టెన్స్ చేస్తున్నారు రోడ్డుని. ఎందుకంటే సరిపోదండి. పెద్ద పెద్ద లారీలో వెళ్తే కట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడే ఇబ్బంది అయిపోతుంది. అందుకని కొంచెం వెడల్పుగా చేస్తే బావుంటది కదా! అన్నీ మంచిగా వెళ్తాయి వెహికల్స్. నాకైతే మాత్రం ఈ కార్ కన్నా బస్సే మంచిదనిపిస్తది. ఈ గవర్నమెంట్ బస్సే. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటారు కదండీ! ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా ఎలా చేయాలనేసి. అదే కొంచెం కార్‌లంటే నాకు కొంచెం భయం అండి. ఏమో వాళ్ళు కొంచెం ఏదైనా అయినా సరే మనకు కొంచెం భయమేస్తది కదా! వీళ్ళంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉంటారు. పర్వాలేదండి. మనకు గవర్నమెంట్ అంటే మనకు సేఫ్ అనే గవర్నమెంట్ అంటే మనం సేఫ్ అనే అనిపిస్తది కదా! మంచిగానే తీసుకెళ్తారు అని. సో, అలానే మేము 2 విధాలుగా కూడా ఆలోచించామండి. ఒకటి మనీ పరంగా ఒకటి మన సేఫ్ కూడా చూసుకోవాలి కదా! 3 అవర్సే కాబట్టి పర్లేదండి మేనేజ్ చేసుకోవచ్చు. ఇక వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి. చూడండి ఎంత బావుందో కదా మంచుతో. ఫుల్ మంచండి కొండలు. మొత్తం ఎటు చూసినా గ్రీనరీగా చాలా బావుంటది. ప్రకృతి వరప్రసాదంలాగా ఉంటదండి ఇది ఊటీ అనేది మాత్రం. ఎక్కడ చూసినా నేచరు, ఎక్కడ చూసినా చిన్న డస్ట్ అయినా మనకి ఏదైనా పేపర్స్ అని ఏవి కనిపించవండి. మొత్తం చాలా బావుంది.
మంచిగా ఉంది క్లైమేట్ మాత్రం. ప్రకృతి అంటే ప్రకృతి అంతది అలాగే అనిపించింది చూడగానే నాకు. అవి ఎంత మెయింటెనెన్స్ చేశారో ఆ ప్లాంటేషన్ అండ్ టీ ప్లాంటేషన్ అక్కడైనా చాలా బావుంది. చూడండి వెళ్ళే దారిలో పనస మొక్కలుంటాయండి. పనస చెట్లు అవి చాలా ఉంటాయండి మొత్తం. పనస చెట్లు ఇంకేవో నాకు చిన్న చిన్న కాయలు అవి నాకు తెలీదు కరెక్ట్‌గా. పనసది మాత్రం క్లారిటీగా చూసాను నేను అలా ట్రావెలింగ్‌లో. క్లైమేట్ మాత్రం చాలా బావుందండి. ఇంకా మీరు ఎవరైనా ఊటీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకా ఏప్రిల్, మేలో అయినా బావుంటదండి అప్పుడైనా సరే. చూడండి కొండలైతే అస్సలు కనిపించట్లేదు కదా! మంచుతో మొత్తం ఎంత మంచో. కానీ మీరన్నీ మంచిగా పెట్టేసుకోండి. స్వెటర్స్ అయినా ఏవైనా హెడ్ క్యాప్స్, హ్యాండ్ గ్లౌజ్ అదే హ్యాండ్‌కి గ్లౌజెస్ అవి పెట్టుకుంటే మంచిగుంటదంతే. మేమైతే రూమ్ ముందుగానే బుక్ చేసుకున్నామండి. మాకు రూమ్‌కైతే ఎంత వన్ నైట్‌కేనండి. వన్ నైట్‌కి 3500 అంత అనుకుంటా ఐ థింక్. నాకు కరెక్ట్ గుర్తులేదు. 3500 అనుకుంటా. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. టీవీ, మనకి కెటిల్ వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్ ఉంది. ఇంకా బావుందండి రూమ్ మాత్రం. అన్ని ఫెసిలిటీస్ మంచిగున్నాయి. మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఏదైనా ఆర్డర్ పెడితే అక్కడ అన్నీ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఆ రూమ్ కూడా చూపిస్తాను లాస్ట్‌లో. ముందు ఈ ట్రావెల్‌ది ఆ లొకేషన్ అంతా చూపిస్తాను చుట్టూ మీరు చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఊటీ మాత్రం. నేను నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను, మా పాప, మా హస్బెండ్ అందరం. నేచర్ ఇష్టమున్నోళ్ళు తప్పక ఇష్టపడతారండి ఊటీ మాత్రం. చూడండి ఎంత బావుంది కదా! వ్యూ అనేది. మంచు చాలా చల్లగా ఉందండి వెళ్తుంటే బస్సులో వెళ్తుంటే ఆ చల్లని గాలి, మంచు చాలా చల్లగా అనిపించింది. ఎవరైనా ఊటీ ప్లాన్ చేసుకుంటే ఇలా మేము చెప్పేటట్టు చూసుకోండి. ఎక్కువ జర్నీ అయితే తప్పదండి. అప్పుడు మాత్రం మంచిగానే స్లీపర్ ఏదో బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ అయినా సరే, ఫ్లైట్‌లో రావాలన్నా మన ఫ్లైట్ అని బుక్ చేసుకోండి. మేము దగ్గరేనండి. మాకు 3 అవర్సే కాబట్టి మేము బస్సులోనే వెళ్ళిపోయాము. అక్కడ మాత్రం క్యాబ్ మాట్లాడేసుకున్నామండి. మొత్తం అన్ని ప్లేసెస్ చూపించడానికి. ముందుగానే మాట్లాడేసుకున్నాం అక్కడ క్యాబ్ అనేది. ఆన్‌లైన్‌లో చూసి అక్కడ మాట్లాడుకున్నామనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెలుసండి ఒకతను. వాళ్ళ రెడ్ టాక్సీయే వాళ్ళ బిజినెస్ అంట. సో, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మేము అతన్ని కాంటాక్ట్ అయ్యామండి. అతనితో కాంటాక్ట్ అయ్యి మేము ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నాము. వెళ్ళగానే మేము బస్సులో దిగగానే వచ్చారు అతను మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. మేమేమో 11-2కే దిగిపోతామని చెప్పాము. కానీ లేట్ అయిపోయిందండి. ఎందుకంటే కూనూరు దగ్గరికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్. ఎందుకంటే ఇది క్రిస్మస్ వీకెండ్ కదండీ! వ అంటే జాన్ ఫస్ట్ వరకు అలానే ఉంటది. అని చెప్పేసి మేము మామూలుగా 11-2 కండి కరెక్ట్ 3 అవర్స్ అండి. కానీ ఆ ట్రాఫిక్ వల్ల మేము 3 అయిపోయింది దిగిపోయేసరికి. చూడండి ఎంత బాగుంది కదా నేచర్ అదంతా టీ ప్లాంటేషన్ అండి. ఎంత బాగా మెయింటైన్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి. ఇక్కడి నుంచి అంత వ్యూ ఎంత మంచిగా కనిపిస్తదో. ఎవరైనా ఒకసారి ఊటీ ప్లాన్ మాత్రం తప్పకుండా చేయండి. చాలా బావుంది. మంచిగా అనిపిస్తది. ప్లెజెంట్ వాతావరణం. చూడండి ఎంత బాగా చేశారు కదా! టీ ప్లాంటేషన్ చూడండి ఎంత మంచిగా అనిపించిందో. మొత్తం ఎక్కడ చూసినా ఎక్కువ టీ ప్లాంట్ అవే కనిపిస్తాయండి. కానీ దారి పొడుగున ఎక్కడ ఫ్రెష్ క్యారెట్స్, బీట్రూట్స్ ఇవేనండి. వెజిటబుల్స్ అన్నీ ఫ్రెష్‌వండి. అన్నీ పండిస్తారంట మంచిగా. కానీ కూనూరు దగ్గర మాత్రం చాలా లేట్ అయిపోయిందండి. కూనూరు దగ్గర ట్రాఫిక్ లేనట్లయితే తొందరగా వెళ్ళిపోదాం మేము. 2కే దిగిపోదాం.
అక్కడే మాకు లేట్ అయింది బాగా. చూడండి లోపల చూడండి, కొండ మీద ఇల్లులండి. మొత్తం కొండే కదా ఊటీ అంటే. అదంతా చదును చేసి మొక్కలు కూడా వేసారండి అక్కడ. అవి ఏ మొక్కలు నాకు తెలీదు. నాకైతే కొంచెం మనం చూడండి కంద అంటాం కదా, ఆ మొక్కల్లా అనిపించింది నాకు చూడడానికి. వచ్చేసామండి ఇక బస్ స్టాప్‌కి. ఇక మా క్యాబ్ డ్రైవర్ కూడా వచ్చేసారు. మేము ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయి మేము సిల్వర్ ఓక్ అది హోటల్ బుక్ చేసుకున్నామండి. హోటల్ మాత్రం చాలా బాగుంది, మంచిగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ వాటర్ మాత్రం మార్నింగ్ 7 to 10 వస్తుందండి. ఆ టైంలో మనం ఫ్రెష్ అయిపోవాలి. ఫుడ్ అన్నీ మనమే అక్కడ మనకి కాల్ చేస్తే ఫుడ్ కూడా మనకి అక్కడ మెనూ కార్డు కూడా ఇస్తారు. దాని మీద మనకి ఏం కావాలో చెప్తే వాళ్ళే మన రూమ్ దగ్గర తెచ్చి పెట్టేస్తారండి. కాఫీ, టీ ఏవైనా సరే. ఇదిగోండి మేము వచ్చేసాము. మేము బుక్ చేసుకున్న హోటల్లోకి ఎంటర్ అవుతున్నామండి. అంతేనండి, ఇంతవరకు ఇది. నెక్స్ట్ తర్వాత మేము ఏమేమి ప్లేసెస్ చూసామో అవన్నీ తర్వాత లాగ్లో మీకు కంటిన్యూ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇదిగోండి ఇదేనండి మేము ఉండబోయే హోటల్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి మొత్తం. హౌసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఊటీలో మాత్రం. ఇదిగోండి సిల్వర్ ఓక్ అండి ఇది హోటల్ నేము. చూడండి ఎంత బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. లిఫ్ట్ మాత్రం వర్క్ అవ్వలేదండి, అదొక్కటే డ్రాబ్యాక్ అంతే. లిఫ్ట్ ఒక్కటే డ్రాబ్యాక్ అండి, మిగతాదంతా బాగుంది. మేము ఉండేది 3rd floor. మాకు అక్కడ మేము స్టెప్స్ మీద వెళ్ళిపోయాము. లగేజ్ వాళ్ళే తెచ్చేసారు మా రూమ్కి. ఎందుకంటే వెళ్తున్నాము. అంతేనండి, మేము ఏమేమి ప్లేసెస్ చూసాం అవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో మీకు కంటిన్యూ చేస్తానండి. అంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉండి వీడియోస్ నేను పెడతానండి మీకు. అంతేనండి, ఇది మేము ఉండే రూమ్ ఇక్కడండి. ఇక వచ్చేసాం రూమ్లోకి. బెడ్ అంతా బాగుందండి, మంచిగా నీట్గా ఉంది. అన్ని వాష్రూమ్స్ అయినా రూమ్ అయినా మంచిగా ఉంది. చూడండి ఆ టేబుల్ మెనూ కార్డు ఉంటుంది, అక్కడ మెనూ కార్డు ఉంటుంది. ఇది బెడ్ అండి. బెడ్ తర్వాత టీవీ కూడా ఉంటుంది. బాత్రూమ్ అది. ఇక్కడేమో చూడండి మనకి కెటిల్ అన్నీ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.